స్మైలీ ఓకే, ఇది మర్చిపోయాను నేను ఇప్పుడైతే. అసలు జూన్ అంత బాగా చేశారు మొత్తం స్టార్టింగ్ నుంచి అనమాట. చాలా బాగా చేశారు. బ్యాగ్ వేసేసుకుంటా ఇంక నేను. ఓకేనా? హాయ్ అండి, మేము ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? తిరుపతి అయితే ప్లాన్ చేసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ ముందు. ఇది వచ్చేసి మేమిద్దరం పెట్టుకున్న టాస్క్ అనమాట. తిరుపతి 1500 లోపు వెళ్ళి వచ్చేసేయాలని చెప్పి. ఇంకా ఇమీడియట్గా బయలుదేరి మేము 5:30కి అట్లా బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పుడు 6:30 అయిపోయింది టైం అయితే. మేము ఇక్కడ ఫుడ్ తినేసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోతాము. ఈ వీడియో అయితే 40 to 50 minutes ఉంటుందేమో అనుకుంటున్నాను ఎగ్జాక్ట్గా. ఎందుకంటే నేను ఇప్పుడు రికార్డ్ చేసిన తర్వాత వాయిస్ ఇస్తున్నాను కదండి, అందుకనే చెప్తున్నాను. 40 to 50 minutes అనేది ఫుల్ వీడియో అయితే చెక్ చేయండి. మనం బడ్జెట్ అయితే దీంట్లో మెన్షన్ చేయలేదు. కాకపోతే మీరు కావాలని చెప్పి ఫుల్ వీడియో అని అడిగితే నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. మేమేం ఎక్స్పెన్సెస్ పెట్టామని చెప్పి. బడ్జెట్ 2 couples అంటే మేము ఇద్దరం కపుల్స్ కదండి. కపుల్స్ 1500లో వెళ్ళి రావచ్చా నిజంగా, మేము ఎలా సర్వైవ్ అనేదే ఈ వీడియో. అందరికీ నచ్చితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. తప్పకుండా వేరే ప్లాన్ కూడా ట్రిప్ చేద్దాం. మీకు ఏమైనా తెలిసిన ట్రిప్స్ ఉంటే వాటిని కూడా మాకు సజెస్ట్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసుకోండి, మాకు ఆటోమేటిక్గా చాలా మంచిగా ఉంటుంది. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఓకే, ఇంకా వీడియోని కంటిన్యూ చేసేద్దాం. స్టార్ట్ చేసేసి ఇంక వెళ్ళిపోతుంది. బ్యాగ్ ఊరికే మూసేస్తున్నా. 8-9 మనీ వచ్చిన తర్వాతనా ఫొటోస్ చూపితే ఇరా వెళ్ళవచ్చు. స్టాండ్లోకి వచ్చాను. ఈ స్టాండ్లోకి వచ్చాడు ఏంటంటే కాదు. ఇప్పుడు ట్రైన్ లేట్ అయిపోయింది. ఏంటంటే ట్రైన్ మేము అనుకున్న ట్రైన్ అయితే 8:15కి మేము హాఫ్ అన్ అవర్ ముందు వచ్చాము. 8:15 ట్రైన్ అయితే. కాకపోతే ఏంటంటే ట్విస్ట్ ఇచ్చారు. 1.5 hour లేట్ అంట ట్రైన్. 9:30కి ఉంది ట్రైన్. సేమ్ ట్రైన్. మేము అనుకుంది ఏంటంటే ఎక్స్ప్రెస్ ఎక్కకూడదు, ప్యాసింజర్ ఎక్కి పొద్దునే మార్నింగ్ 5:30కి దిగేసి ఇంకా టెంపుల్ పైకి వెళ్ళిపోదాం అనుకున్నాము. బడ్జెట్ కాబట్టి బాగా తక్కువ బడ్జెట్. ఎవరో చేయలే ఈ వీడియో అయితే. బాగా తక్కువ బడ్జెట్లో చేద్దామని అంటే బడ్జెట్స్లో తీలా. మనం వచ్చేసి బడ్జెట్లోనే తీస్తున్నాం. కారణం అవుతుంది కానీ ఖచ్చితంగా మంచిగానే సక్సెస్ అయ్యిదా అని అనుకుంటున్నాం వీడియో. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇట్లాగే మీరు ఇంకా సపోర్ట్ చేయండి. మేము మంచి కంటెంట్ అయితే ఇస్తాము. ఇప్పుడైతే ఫుడ్ ఆకలి అవుతుంది కాబట్టి మళ్ళీ బండి ఇచ్చేస్తాం. బండి కూడా ఇంక ఇప్పుడు వెళ్ళిపోయి ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అందుకనమాట మనం టిఫిన్ చేసేది అక్కడే అనమాట హోటల్. ఇది నా చిన్నప్పటి నుంచి ఎక్కడే ఉంది హోటల్. అందుకని దాంట్లోనే చేద్దామని అనుకుంటున్నాము. ట్రాఫిక్ మామూలుగా లేదు అసలు. అదరొకటే ఉంది. ఇప్పుడైతే టికెట్ తీసేసుకున్నాం. మనం బయలుదేరి వెళ్ళాలన్నమాట ఇంకా తిరుపతికి. అంటే ఎగ్జాక్ట్గా తిరుపతి అనే చెప్తున్నా, హింట్ ఇస్తున్నా అంతే. ఇప్పుడు బాపట్ల రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇంకొంతసేపట్లో ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 hourలో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయితే రేపు పొద్దున్నే మార్నింగ్ దిగేస్తాం. అప్పుడు మార్నింగ్ దిగిన తర్వాత ఇంకా వీడియో కంటిన్యూ చేద్దాం. అప్పుడు దాకా ఇంకా సెలవు. నైట్ కొంచెం షార్ట్స్ తీసి దాని తర్వాత దగ్గర మీద నెంబర్ ఆల్రెడీ తిరుపతి 230 ఇంకా బయలుదేరి వచ్చేయచ్చు. మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్ వస్తూ ఉంటుంది. మేము ఆల్రెడీ వచ్చి 1.5 hour అవుతుంది. అంటే 7కు ఉన్నట్టు ఉంది. 7 8కో సంథింగ్ ఉండే. 7కో 8కో ఉండే. 8:15కి ఉన్నట్టు ఉంది. అది బాగా లేట్ అయిపోయింది. కలిసి 1.5 hour లేటు. మేము ఆల్రెడీ 7:30కి వచ్చేసాం.
ఇంకా 1.5 hour లేట్ కాబట్టి అట్లా కూర్చొని టిఫిన్ చేసి వచ్చాం, మొత్తం అయిపోయి ఇంకా వచ్చి ఖాళీ కూర్చున్నాం. ఇంకో 1.5 hour ఉండాలి. తను గేమ్ ఆడుకుంటుంది. ఇంకా మంచి కంటెంట్ ఏదైనా ట్రై చేద్దాం. అంటే ఫస్ట్ టాస్క్స్ అన్నీ కంప్లీట్ చేయాలి కదా, దానికోసం ఇది మేము పెట్టుకున్న టాస్క్, ఎవరో వేయలేదు, మేము ఓన్గా పెట్టుకున్నాం టాస్క్. ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయినది, ఇంకా పెద్ద పెద్ద టాస్క్లన్నీ అచీవ్మెంట్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. మీరు ఎట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, కంపల్సరీ కంప్లీట్ చేస్తామండి టాస్క్. 100 కాదు 50 టాస్క్స్ అయితే నియర్లీ ఉన్నాయి. అవి నేను ఇక్కడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఖాళీగా ఉంటే మొత్తం టాస్క్లన్నీ కంప్లీట్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈరోజు కూడా ఒక 2 వీడియోస్ పెట్టాను. 2 వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి, చూడడం వాళ్ళు చెక్ చేస్తే మంచిగా ఉంటే చెప్పండి, బాగాలేదంటే బాగాలేదని చెప్పేసి. ఎందుకంటే ఇంకా వేరే కంటెంట్ చేయడానికి కుదురుతుంది అన్నమాట. మీరు ఇట్లాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మనం జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం. Part 1, Part 2, Part 3 ఎట్లా కూడా పెట్టేద్దాం. మొత్తం thumbnails అయితే 1, 2 అట్లా పెట్టి వాటికే Part 1, Part 2 అట్లా పెట్టేసుకుంటే ఇది ఇబ్బంది ఉండదు. ఓకే, మన ట్రైన్ వచ్చేస్తాను ఇప్పుడు. 1.5-2 hours తర్వాత లేట్ అయ్యి డిలే అయ్యి ట్రైన్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు అది హార్న్ సరిపోయి చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే మన ట్రైన్, ఇవాళ వరకు ఇదే మన ట్రైన్. రేపు మళ్ళీ ఏ ట్రైన్ ఉండిద్దాం. సరే, ట్రైన్ ఎక్కిన తర్వాత వీడియో చేద్దాం, ఎందుకంటే ట్రైన్ ఎక్కేటప్పుడు తొక్కేస్తాం మనం. జనరల్ ఎక్కాలి, కానీ స్లీపర్ క్లాస్ ఎక్కేసాం. సేపులో మారిపోతాం, అవతల పక్కకి వెళ్ళిపోతే ఇబ్బంది. ఇది వచ్చేసి స్లీపర్ క్లాస్ అన్నమాట. మనం చేయలేదు కదా, 1/2 hour ముందు అనుకున్నాం, మొన్న బయలుదేరుతాం. అందుకని ఇప్పుడైతే స్లీపర్ క్లాస్లో ఎక్కాం. ట్రైన్ స్టార్ట్ అయిపోయిందని ఎక్కేసాం, లేకపోతే ఎక్కేవాళ్ళం కాదు. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో చేంజ్ అవ్వాలి. ఇది వచ్చేసి ఏ ఊరు కూడా తెలీదు. మార్నింగ్ అయిపోయింది టైం అయితే. ఇంకా తిరుపతి దగ్గరికి వచ్చేసాం మనం ఆల్రెడీ. నియర్ బై తిరుపతి. అయితే మార్నింగ్ 4-4.5 అయిపోతుంది టైం అయితే. ఎగ్జాక్ట్గా 4:30 అయిపోతుంది. ఇంకా 1/2 hourలో వెళ్ళిపోతాం మనం తిరుపతి అయితే. తిరుపతి వెళ్ళే కానీ స్టార్ట్ చేద్దాం. ఇంకా అంటే ఛాలెంజ్ తీసుకున్నాం కదా, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసేస్తున్నాం. ఇంకొంతసేపులో స్టార్ట్ చేసేద్దాం మనం. 4:30 ఎగ్జాక్ట్ 5:30 కల్లా 5 కల్లా వెళ్ళిపోతాం మ్యాక్సిమం. ఇంక వెళ్ళిపోయిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేసి కంటిన్యూ చేసేద్దాం సిరీస్. ఎటు సైడ్ నేను వెళ్ళిపోవాలి ఇంకా. ఫైనల్లీ మనం తిరుపతి అయితే వచ్చేసినప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఎగ్జాక్ట్గా కొంతసేపట్లో వెళ్ళిపోతాం అన్నమాట తిరుపతి. దర్శనం తీసుకున్నాము, కాకపోతే ఏంటంటే అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళిపోవాలి మనం. ఎమర్జెన్సీగా వెళ్ళిపోవాలి, లేకపోతే చాలా లేట్ అయిపోయింది పొద్దున్నే మళ్ళీ వెళ్ళేదానికి. प्लेटफॉर्म क्रमांक 5 से रवाना होने को तैयार है। ट्रेन नंबर 1 నాకు ఇచ్చేసాను కదా సార్, నేనే తీసుకెళ్తాను. హోటల్ పక్క వెళ్ళిపోయి కనెక్ట్ చేసి వెళ్ళిపోతాను. ఎగ్జాక్ట్గా ఇంకో 1/2 hourలో వెళ్ళిపోతాం మెట్ల దగ్గరికి. అక్కడ నుంచి బస్సుకు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. प्लेटफॉर्म क्रमांक 1 జనం చూడ कन्याकुमारी पुणे जंक्शन एक्सप्रेस
వయా గడప గుంతకల్ చోళ. అంటే షాప్ అనమాట. ఇప్పుడు ఇది షాప్ ప్రాజెక్ట్. అది మన ఇంటికి కూడా అట్ట అయిపోయాలి, భలే ఉండేది. మన ఇంటి బొమ్మ వేసుకొని అట్ట అయిపోతే బాగుంటుంది కదా, భలే పడుతుంది కట్ట. ఇప్పుడే శ్రీవారి మెట్ల దగ్గరికి బయలుదేరాం. ఇంకొంతసేపు ఇప్పుడు ఇక్కడ నుంచే నడిపిస్తున్నాను ఆ రోజు నన్ను అయితే. అంటే మనం బడ్జెట్లో అవగొట్టేయాలి, అందుకనే ఈ సాహసాలను. ఈ సాహసాన్ని బడ్జెట్లో అవ్వకూడదని కాదు. మ్యాప్ కూడా పెట్టేసాం వేరే ఫోన్లో. ఈ మ్యాప్ చూసుకుంటే ఫాలో అయ్యి వెళ్ళిపోవటమే. వెళ్ళిపోయి ఇంకా డైరెక్ట్ అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి పైకి వెళ్ళిపోవటం. మార్నింగ్ కల్లా వెళ్ళిపోవాలి ఎట్టి బస్సులో. మార్నింగ్ అంటే అండి ఇప్పుడు ఇదంతా 5 అవుతుంది టైం. ఎగ్జాక్ట్గా 7 కల్లా వెళ్ళిపోవాలి మనం పైకి. అంత స్పీడ్గా వాకింగ్కి వెళ్ళాలి. మళ్ళీ ఇవాళ దర్శనం చేసుకునే టైం ఉంటే దర్శనం కూడా ఇవాళ చేసుకుని సాయంత్రం బయలుదేరేయటం. చాలా సింపుల్గా ఉంటుంది అని అనుకుంటున్నా. అయితే అయ్యిద్ది, లేకపోతే మళ్ళీ ఇంకొక రోజు ఎక్స్ట్రా. అంతేగాని ఆపటం ఏమి లేదు. కంప్లీట్ చేసేసి బయలుదేరాం. కరెక్ట్గా 1500 తెచ్చాము. 1500లోనే కంప్లీట్ చేద్దాం. ఒకవేళ అప్పుడు సరిపోతే అప్పుడు తీసుకుందాం డబ్బులు, కానీ మ్యాక్సిమం 1500లోనే కంప్లీట్ చేసేసేయాలి. ఇదే టాస్క్ అన్నమాట. వాయిస్ అయితే క్లియర్గా వినపడుతున్నాను అనుకుంటున్నాను. కొద్దిగా డిస్టెన్స్లో ఉంటే ఏమన్నా కొద్దిగా ఎడిటింగ్లో కవర్ చేసేద్దాం. ఇంకా 6 minutes ఉంది. 6 minutes ఉంది. వెళ్ళిపోవాలి, చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలి. ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అరుణాచలం టాస్క్ పెట్టుకుందాం. అంటే మీరు ఇవ్వండి సార్, మేము పెట్టుకోకూడదు. మీ బడ్జెట్ మీరు ఎగ్జాక్ట్గా ఎస్టిమేషన్ వేసి యావరేజ్ బడ్జెట్ అయితే చెప్పండి. అది అరుణాచలం అప్పుడు ట్రై చేద్దాం. మళ్ళీ ది బెస్ట్ ఇద్దాం. ట్రైయింగ్ మోహన్ బాబు. అది ఏ టాస్క్ చేయాలో కూడా చెప్పండి. తను హైట్ ప్రాబ్లం అయ్యి కనబడుతున్నాడు, నేనే కనబడుతున్నాడు అని ఏమనుకోవద్దు. చెప్పులు కూడా వేసుకోవాలా. నేను చెప్పులు వేసుకొచ్చుకున్నా, బ్యాగ్లో పెట్టేసుకున్నాం అని చెప్పి చెప్పులు వేసుకొచ్చాను. ఈసారి ఏ ట్రిప్ ప్లాన్ చేయాలో మీరే కామెంట్ చేయండి. 1 month లోపు మళ్ళీ ప్లాన్ చేద్దాం. మనీ చూసుకొని అన్నీ చూసుకొని. అంటే ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంత, యావరేజ్ అమౌంట్ ఎంతో కూడా చెప్పండి. మీరు టాస్క్ ఇస్తారు కదా, దాన్ని బట్టి అమౌంట్ ఎంత, యావరేజ్ అమౌంట్ ఎంతో, ఎవరు ఎక్కువ పెడితే ఆ అమౌంట్ మీద దానే ట్రై చేద్దాం. అంటే ఇప్పుడు 1500 లోపు కంప్లీట్ చేసేద్దామంటే నాకు గ్యారంటీగా ఉంది కంప్లీట్ చేసేద్దామని 1500 లోపు. అందుకని మీరు కూడా యావరేజ్ అమౌంట్ చెప్తే దాన్ని బట్టి మేము దాన్ని ప్లాన్ చేసుకొని అప్పుడు చేయొచ్చు. ఈ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. మనం మెట్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని షార్ట్స్ కూడా తీసుకోవాలి. ఆ షార్ట్లు మళ్ళీ వీడియోలు మొత్తం తీసి, అందుకనే 2 ఫోన్లు ఎత్తుకొచ్చింది. దాంట్లో షార్ట్స్, దాంట్లో వీడియోలు తీయాలని చెప్పి. ఇంకా కొంచెం ఒక 5 minutes అనుకుంటున్నాను. అది 5-4 minutes, అంతకంటే ఎక్కువ టైం లేదు. ఇంకంతే 5-4 minutes వెళ్ళిపోతాం. ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసాం మనం అలిపిరి మెట్ల దగ్గరికి. అది 1/2 hour వాక్ చేసినట్టున్నాం. రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మెట్ల దగ్గరికి వస్తానికి 1 గంట పట్టినట్టు ఉంది. కానీ ఏం పర్లేదు, బడ్జెట్లో ఒకటేసారి కంపల్సరీ. అందుకని మంచి ప్లాన్ వేసుకొని ఈ బెస్ట్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. తనకి ఎప్పుడు ఆయాసం వచ్చేసింది, నాకు వచ్చింది ఆయాసం. కదా మెల్లిగా వెళ్ళిపోదాం, చాలా అంటే చాలా మెల్లిగా. ఇంకో దూరమే కనబడవు. పైనుంచి కొండపైన నుంచి కనబడుతున్నాయి గుర్తులు. ఇంకా చూపిస్తాను అండి ఎగ్జాక్ట్గా. అక్కడికి వెళ్ళాలి మనం. ఇప్పుడు మన డెస్టినేషన్ 8 కల్లా వెళ్ళిపోవాలి. 7 నుంచి 8కి వెళ్ళింది అనుకుంటున్నాను. అంటే కొద్దిగా లేట్ అయిపోయింది. అక్కడ నుంచి వస్తే నడక, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటట్టు కొద్దిగా లేట్ అయింది. అది కూడా టిఫిన్ చేయాలి కదా, అందుకని మళ్ళీ 8కి వెళ్ళింది. కానీ వెళ్దాం. 9కి కూడా వెళ్ళిద్దాము, కానీ దగ్గరలోనే వెళ్ళిపోతాం. సరే టిఫిన్ చేసి అప్పుడు మళ్ళీ బయలుదేరుతాం. కొంతసేపు అలిపిరి మెట్లు ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం మనం. అలిపిరి మెట్లకి ఇంకా దగ్గరికి వెళ్ళాలి, వేలో ఉన్నాం. చెప్పులు పెట్టేసి ఏం కాదు, కూరద్దు కూడదు, నీట్గా ఉంది అట్లా పెట్టేసి.
ఇంకా బయలుదేరి వాటర్ బాటిల్ వేసేది ఫోటో మార్నింగ్ కదా బాగా స్టార్ట్ కదా ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా పైన తాగినా ఎక్కలేరు. అట్లనే మొత్తం డివైన్ వైబ్ అనమాట. ఇది వచ్చేసి డివైన్ గార్డెనెస్. వాటర్ బాటిల్ అయి పక్కన పెట్టేసి తీసేసా ఏంటిది బొట్టు పెట్టుకుంది అన్నం పెట్టుకుంది. బ్యాగ్ వేసేసుకుంటా ఇంక నేను. ఓకేనా? మర్చిపోయాను నేను ఇప్పుడు. అసలు చూడండి అంత బాగా చేశారు మొత్తం స్టార్టింగ్ నుంచి అనమాట. చాలా బాగా చేశారు. ఇంకా టెంపుల్లోకి స్టార్ట్ అయ్యా. స్టార్ట్ అయ్యాను ఇంక ఇక్కడ నుంచి ఇంకా మెట్లు అనమాట. 3000 చేంజ్ ఉండాలి మొత్తానికి. ఇంకా కెమెరా మొత్తం చెక్ చేస్తారు. చెకింగ్ చేయించుకొని మళ్ళీ బ్యాగ్ ఇక్కడ పెట్టేసి మరీ టూ మచ్ రేట్లో ఉన్నాయి. బ్యాగ్ తీయకపోవచ్చు ఏం కాదు. ఎట్లా ఇడ్లీ బాగుందా? ఇడ్లీ బాగుందా లేదా? బాగుందా? ఇడ్లీ సూపర్ ఎక్సలెంట్ అసలు. ఇది కూడా బాగా. మళ్ళీ ఇడ్లీ 50 రూపాయలు. అది ఇది 50. నేను 800 మెట్లు ఎక్కిన తర్వాత అయిపోయింది టిఫిన్ చేయడానికి. తన వల్ల అది కంప్లీట్ చేసిన తర్వాత తిన్నాం. కంటిన్యూ చేద్దాం ఇంకా వీడియో. పార్ట్ 1 పార్ట్ 2 అట్లా పెడతాం. ఇడ్లీస్ ఉన్నాయి అసలు ఎరగట్లే. అంత బలవంతంగా అంటే కానీ ఎరుగుతుంది. మళ్ళీ 2 ఇడ్లీ అంట. మళ్ళీ 4 ఇడ్లీ. అది గోడకు వేసి కొడితే వెనక్కి వచ్చేసింది మళ్ళీ ఇడ్లీ. తప్పనిసరిగా తినాల్సి వస్తుంది. 2000 మెట్లు అయితే ఇప్పుడు కంప్లీట్ అయినాయి.
అమ్మో మామూలు కష్టం కాదు, చాలా కష్టం. అంటే నాకు ఈజీయే, చాలా ఈజీ, నాకు తనకు కష్టం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికి నాకు తెలిసి 2000 మెట్లే కంప్లీట్ అయినాయి. 2050 కంప్లీట్ అయినాయి, ఇంకా 1500 వెళ్ళాలి. అయిపోయింది, తన పని అయితే అయిపోయింది. ఇప్పటికి చాలాసార్లు కూర్చొని లేచింది. నేను ఈ వీడియోలు కూడా తీయలే. తనకు బాగానే ఉంటుంది, ఈ పాటికి వెళ్ళిపోయారు. అది ఇంత ఇబ్బంది ఉంటుంది కాదు నాకు తెలుసు. అస్సలు ఫుడ్ కోసం ఎంత రాద్ధాంతంగా ఉందంటే మామూలుగా లేదు. నిజం చెప్పాలంటే అంత ఇదిగా ఉంది. వాటర్ ఓకే. ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం. మనం ఇంకా లాంగ్ వెళ్ళాలి కదా, లాంగ్ ఇక్కడ కట్ చేసి మళ్ళీ తర్వాత కంటిన్యూ చేద్దాం. వీడియో అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నాకు తెలిసి 30 minutes 20 minutes పెట్టి తర్వాత నెక్స్ట్ పార్ట్ అయితే కంప్లీట్ చేద్దాం. ఇంకా 1000+ ఉన్నాయి స్టెప్స్. స్మైలీ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అడుగు పని చాలా చిన్నపిల్ల. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాయి ఇప్పుడు కదా. హాయ్ బాయ్ అందరికి. రోడ్ దారి వచ్చేసినాయి, లాంగ్ దారి దాటేసినాయి అనమాట. ఆంజనేయ స్వామి బొమ్మ అంటే ఇక్కడ నియర్ బై వచ్చేసాం. మనం ఆంజనేయ స్వామి బొమ్మ వచ్చేసినది నియర్ బై వచ్చేసినట్టే. ఇంకా నాకు తెలిసి 500 లోపే ఉంటాయి మెట్స్. అదే స్టెప్స్ అయితే ఇంకా 500 లోపే ఉంటాయి. నేను ఇది ఫస్ట్ టైం చూడటం. ఇక్కడైతే 2 సార్లు వచ్చాను కదా, ఇంతవరకు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడటం. అంత బిజీగా ఉంటుండే. ఇంకా బాగా ఇప్పుడే యూట్యూబర్ని కలిసాము, చిన్న యూట్యూబర్ని. అంటే మా లాంటి యూట్యూబర్, మరీ అంత పెద్ద కదా అంత చిన్న కదా. 1.09K వ్యూస్ ఉన్నారు కదా, మంచిగా తీస్తున్నారు వాళ్ళ వీడియోలో. అందుకని కలిసి నేనే సబ్స్క్రైబ్ చేశా. ఆత్రం ఆగదు కదా మనకి, అందుకని. ఓకే ఇంకా వీడియో కంటిన్యూ చేద్దాం మనం. ఇంకా 700 600 ఉన్నాయి మెట్లు. నిజం చెప్పాలంటే చాలా కష్టమే బాగుంది, కానీ ఈజీగా అయిపోతాయి అనుకున్నా. ఇంకా 500. నేను 500 లెక్కేసుకునే ఉన్నా, ఎవరినే ఉన్నాయి. అసలు అవ్వట్లా. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందా, మొత్తం గ్రీనరీ చిన్న వెళ్ళిపోతుంది. కొండలు, ఫ్యాన్లు, ఎలక్ట్రిక్ ఫ్యాన్.
అట్లా కూర్చోమాక వెనక్కి జారుతాం మొత్తం లోయేది ఇప్పుడైతే మోకాల పర్వతం దగ్గరికి వచ్చేసాం మనం ఎగ్జాక్ట్గా. వెళ్దాం. హాయ్ అండి, వచ్చేసాం మనం అయితే మోకాల పర్వతం దగ్గర. ఈ మోకాల పర్వతం దగ్గర చిన్న స్టోరీ కూడా ఉంది. నారాజు మా పెళ్ళి కాకముందు తిరుపతి వచ్చేటప్పుడు మా పెళ్ళి అవ్వాలని చెప్పేసి మోకాల పర్వతం ఎక్కాడన్న కదా. నియర్ బై దగ్గరికి వచ్చేసాం. ఇంకా అయిపోయి కంప్లీట్ 3550 కంప్లీట్. వచ్చేసా ఇంకా. చిన్నప్పుడు ఆ ఫ్యాన్ చూసి ఇంకా అయిపోయినట్టే అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను, ఎందుకంటే తర్వాత వీడియో రేపు అప్లోడ్ చేయాలి కదా. అంటే మొత్తం లాంగ్ ఎక్కువైపోతుంది. ఇదే అనమాట మా రూమ్ వచ్చేసి హోమ్ టూర్. రూమ్ టూర్ తిరుపతి రూమ్ టూర్ అన్నమాట. ఇది మంది మొత్తం ఖాళీగా ఉంది. అది వచ్చేసి బాత్రూమ్, అది స్నానం ఇది, ఇది వచ్చేసి హ్యాండ్ వాష్. చాలా బాగుంది కాబట్టి చాలా బాగా వచ్చింది నిజంగా చెప్పాలంటే. చాలా నీట్గా క్లీన్గా చాలా బాగుంది. ఎప్పుడు వచ్చినా ఇంత మంచి రూమ్ రావాలి, ఇదే ఫస్ట్ టైం ఇంత మంచి రూమ్ రావటం. చాలా బాగుంది నిజంగా. ఓకే, ఇంకొప్పుడు వెళ్ళిపోయి గుండు చేర్చుకొని వచ్చేసేయాలి. ఇంకా గుండు 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 ఇంకా గుండు వచ్చేసి ఇంకా జుట్లో ఇంకా లాస్ట్ ఇంకా అయిపోయింది. ఇంకా గుండు చేర్చుకొని ఇంకా దాని తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకేనా? గుండు దగ్గర వీడియో తీయట్లేదు. ఈసారి తీసిన తర్వాత అప్పుడు గుండు చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కలుద్దాం. ఇప్పుడే గుండు చేసుకొని ఇక పార్సల్ కూడా తెచ్చేసుకున్నాం. ఎట్లా ఉంది మన ఎక్స్పెక్టేషన్ ఉంది? ఎట్లా ఉంది? పర్లా బాగానే ఉంది. ఆ కథ కొద్దిగా మంట పడుతుంది అంతే లైట్గా. ఇంకా కొంచెంసేపులో దర్శనానికి బయలుదేరి వెళ్ళిపోవాలి. స్నానం చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకొని తినేసి బట్టలు చేంజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి అక్కడ వీడియో తీయడం కుదరదు కాబట్టి నేను దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ వీడియో తీస్తాము. మళ్ళీ కంటిన్యూ చేస్తాం వీడియో అయితే. మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. ఏంటంటే నేను నైట్ దర్శనానికి వెళ్ళాము 6కి వెళ్తే ఇప్పుడు మార్నింగ్ 12 అయిపోతుంది. మార్నింగ్ అది మధ్యాహ్నం అయిపోయింది. ఆఫ్టర్నూన్ 12 అయిపోయిందంటే 11:30కి అట్లా వదిలేరు మమ్మల్ని అయితే. కాకపోతే ఏంటంటే 13 to 14 hours మధ్య పట్టింది మాకు దర్శనం అవడానికి, ఫ్రీ దర్శనం. టోకెన్స్ ఇలా మాకు అంటే నడిచి వచ్చే వాళ్ళకి టోకెన్స్ ఇస్తారంట కదా. ఆ టోకెన్స్ అయితే మాకు ఇవ్వలేదు, చాలా మందికి ఇవ్వలేదంట. అసలు కూర్చొని అల్లాడిపోయాను. చిన్నపిల్లలు అయితే అసలు మామూలుగా ఆడవట్లేదు అసలు. అంటే టైంకి ఫుడ్ అది అంటే బాగానే చూస్తున్నారు, కానీ అంతంత
లేట్ అనేసరికి అసలు చాలా బాగా కష్టం. కష్టమైపోయింది. 10 hours ప్లస్ అందరికి 10 hours ప్లస్. మాకు మటుకు 14-13 hours పట్టింది. మేము 6 కల్లా వెళ్ళిపోయాం దర్శనానికి. 6కి వెళ్తే మాకు దర్శనం అయ్యేసరికి 11 అయ్యింది. అట్లా మళ్ళీ మార్నింగ్ 11 అయ్యింది. అంటే పిల్లలు లేని వాళ్ళంటే సరే, పిల్లలు ఉన్న వాళ్ళైతే బాగా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. కొంచెం ఒకసారి ప్లాన్ చేసుకొని రండి వచ్చేవాళ్ళు అయితే. మేమైతే ఏ ప్లాన్ లేదు కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాం. ఇంకైతే మనం భోజనం చేయడానికి వెళ్ళిపోదాండి. ఇంకా రూమ్ ఖాళీ చేసేసి ఫోన్ చేసేద్దాం. ఇంకా రూమ్ కూడా ఖాళీ చేసేస్తున్నాం. ఇప్పుడే రెడీ అయిపోయింది. ఇప్పుడే వచ్చి రెడీ అయినా మొన్న. ఇంకా రూమ్ కూడా ఖాళీ చేసేసి వెళ్ళిపోవడం. చాలా కష్టం నాకు తెలిసి సర్వైవ్ అవ్వటం. ఎందుకంటే అర్థం కావట్లేదు, మొత్తం మార్చేసారు రూల్ మొత్తం. ఇటువరకు టోకన్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా ఏదో బుక్ చేసుకోవాలన్న మనకేం తెలియదు. అది ఆధార్ కార్డుతో కూడా పని లేదు దర్శనానికి. ఇటువరకు ఆధార్ కార్డు కంపల్సరీ. ఇటువరకు ఆధార్ కంపల్సరీ కావాలి. మళ్ళీ అదే ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళు కూడా కలిసి అవ్వాలి. ఇప్పుడు ఒక్కడే వెళ్ళినా సరిపోతుంది దేనికైనా అనుకుని వెళ్ళిపోయి రూమ్ ఇచ్చేసి మనం బయలుదేరి భోజనానికి వెళ్ళిపోయి కొన్ని రీల్స్ అయితే తీయాలి. ఆ రీల్స్ కూడా తీసేసి ఇంకా కిందకి వెళ్ళిపోవడం. కిందకి వెళ్తే సాయంత్రం 6కి ట్రైన్ ఉంది మనకి. నైట్ 11-12 అయ్యిద్ది అనుకుంటా, ఎక్స్ప్రెస్ అది. ఇక ఆ ట్రైన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం. కంప్లీట్ అయిపోయింది టాస్క్. ఓకే, వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. ఇంకా అవ్వలేదు, ఇంటికి కింద దాకా వెళ్ళినా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. కొద్దిగా లాంగ్ అయితే మనం బండి తీసుకున్న దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. మళ్ళీ బండి తీసుకున్న దగ్గర దాకా కంటిన్యూ చేద్దాం. అప్పుడుతో స్టాప్ అయిపోతుంది. ఓకే అండి, ఇంకా బాయ్ చెప్పేస్తున్నాం. రూమ్కి అయితే ఇప్పుడే రెడీ అయ్యి మాకు వచ్చిన అపార్ట్మెంట్లో ఇది సప్తగిరి అపార్ట్మెంట్ ఏదో. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, క్లీన్ అయితే నీట్గా. అసలు మేము వచ్చిన రూమ్లకల్లా హైలైట్ రూమ్ ఇదే. క్వాలిటీ కానీ మంచిగా అసలు ఎప్పుడు రాలేదు ఇట్లాంటి ఆటలోకి, ఎప్పుడు రాలా. మామూలుగా అయితే మేము డైరెక్ట్ హౌస్లో వచ్చేది సార్. ఆటల్లోకి వచ్చాం మేము చిన్నప్పటి నుంచి. ఇదే ఫస్ట్ టైం ఇట్లాంటి ఆటలోకి రాతాం. కానీ అసలు చాలా బాగున్నాయి రూమ్స్ అయితే. నచ్చల అంటే బయట నుండి చూడంగానే ఒక రకంగా, తర్వాత అలవాటు అయిపోయేది బాగుంది. ఇంకా కిందకి వెళ్ళి పైకి వెళ్ళిపోయి మేము గ్రౌండ్ ఫ్లోర్ ఇది అయితే అసలు బాగా కింద గ్రౌండ్ ఫ్లోర్. ఇంకా బయట వెళ్ళిపోయి ఇచ్చేసి వెళ్ళిపోతాం. బయటకి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేయాలి. బాయ్ తెచ్చుకున్నాం గోవిందనామాలు. అదే గోవిందనామాలు ఇప్పుడే పెట్టారు, జస్ట్ ఫ్రీగానే, మళ్ళీ డబ్బులు ఏం కాదు. మన కౌంటర్లో ఇచ్చేసి ఇంకా బయలుదేరాలి. ఇప్పుడే ఇచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఇంకా రూమ్ నా సైడ్ ఇంకా మనం ఇది కౌంటర్లో ఇచ్చేసేసి కంప్లీట్ చేసేసి వెళ్ళిపోవటం. మనం అయితే బస్ స్టాప్లో తీసేసుకోవచ్చు. ఇది ఒక పేపర్ అనమాట. అంటే ఇది మనం ఆల్రెడీ తీసుకున్నాము, దాన్ని మళ్ళీ రీఫండ్ ఇస్తారు. మనకి మనీ ఎక్స్ట్రా డిపాజిట్ చేస్తాం కదా, మనీ రీఫండ్ ఇస్తారు. దానికోసం ఇదంతా ప్రాసెస్. ఇప్పుడైతే ఇప్పుడే దిగేసాం అక్కడ పల్లెలకి. షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా దీని తర్వాత మనకి భోజనం చాలా ఉంటుంది కదా, దానికోసం ఎదురున్నది షాపింగ్ కాంప్లెక్స్ అది వచ్చేసి. మనం ఏం తీసుకోము, ఎందుకంటే మనం బడ్జెట్లో కంప్లీట్ చేసేయాలి కదా ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అన్న టాస్క్ వచ్చేసి బడ్జెట్లో కంప్లీట్ చేయాలి కాబట్టి మనం అయితే ఏం తీసుకోము. ఇంకా మనం కిందకి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా ఇంకా భోజనానికి వెళ్ళిపోతాం కొంతసేపుతో. మళ్ళీ మనకి సాయంత్రం ఈవినింగ్ 6కి 6:30కి ట్రైన్స్ ఉన్నాయి. అందుకని మనం ఎంత స్పీడ్గా వెళ్ళిపోతే అంత స్పీడ్గా మన బడ్జెట్ కవర్ అయిపోతుంది 1500లో. అంటే ఇప్పటికి మనకి 1100-1000 రూపీస్ కంప్లీట్ అయినాయి. 500 ఏమన్నా 500తో కంప్లీట్ చేసేయాలి టాస్క్ అనేది. అది కాక మనం వెళ్ళేటప్పుడు మెట్ల మీద వెళ్ళలేము, ఎందుకంటే చిన్నకి బాగా కాళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా, దానివల్ల మెట్ల మీద వెళ్ళటం కుదరదు. లేకపోతే అక్కడ కవర్ అయిపోయాయి చాలా మంచిగా. కొంతసేపు ఆగి వచ్చి షాపింగ్ చేద్దాం. ఏమన్నా చిన్న పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకి ఏమన్నా చిన్నవి తీసుకున్నాం. వీళ్ళు వస్తే అసలు మామూలు కష్టం కాదు. అసలు గ్యాప్ అనేది మొత్తం అసలు రష్ ఉన్నాయి. అక్కడ నుంచి అక్కడ రీల్ తీద్దాం అనుకున్నాం. నేను రీల్ తీద్దామని అనుకున్నాను. అంటే చాలా ట్రెండింగ్లో ఉంది కదా రీల్, ఆ రీల్ తీద్దామని అనుకుంటే అసలు ఏమి ఇట్లా అంత రష్ ఉంది. ఆ రీల్ అంత ఫేమస్ అయింది, బాగా రష్ ఉంది. కానీ ఖచ్చితంగా తీసేయాలి, ఖచ్చితంగా తీస్తాను.
అయితే భోజనం చేయడానికి వెళ్తున్నాం అని చెప్పాం కదా, ఇక్కడ ఆల్రెడీ ఫొటోస్ దిగేసాం, షూట్ కూడా తీసేసి నేనైతే తీయలేదు రీల్, ఎందుకంటే చాలామంది చూసాక అనుకున్నాను చిన్ని తీసింది. మేము వచ్చేసి భోజనశాల దగ్గరికి వచ్చేసాం అనమాట, కాంప్లెక్స్ భోజనం కాంప్లెక్స్. మేము ఎప్పుడు తిన్నా అక్కడే తింటాం, అంటే 2-3 ఉన్నట్టున్నాయి ఇక్కడ, మనం తినేది ఇక్కడ ఒక్క చోటే, అందుకని అనమాట. అక్కడ ఇంత జనంలో కొద్దిగా మాట పడబడతాను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇంత క్రౌడ్లో వీడియో రికార్డ్ చేయడం, అందుకని కొద్దిగా భయంగా ఉంటుంది, ఏమనుకోవద్దు. కానీ నేను ఖచ్చితంగా మంచిగానే తీస్తాను, అదైతే పక్కా గ్యారంటీ. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత వీడియో రికార్డ్ చేయొచ్చు అంటే రికార్డ్ చేద్దాం, లేకపోతే దాని నుంచి బయటకు వచ్చిన రికార్డ్ చేస్తాను. ఓకే ఓకే. ఇంకా 10 నిమిషాలు వచ్చి ఇంకా కబాబ్ అసలు లోన కూడా వెళ్ళాను. నియర్ బై వచ్చేసాం కదా, నియర్ బైలో ఉన్నాం, అందుకని ఇంకా స్పీడ్గా కంటిన్యూ చేయాలి కదా. అంటే మన సాయంత్రం ట్రైన్ దాటేస్తే 2-3 టైమ్స్ ఉన్నాయి, కాకపోతే 1కి 2కి అట్లా వెళ్తాం ఇంటికి. ఆ టైంలో మనం బాపట్ల నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే హాఫ్ అన్ అవర్ పట్టేసి, అందుకని ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వెళ్ళిపోయి భోజనం చేసేసి అక్కడ నుంచి బయలుదేరుతాం. అక్కడ ఫొటోస్ కొన్ని దిగాలి, ఎందుకంటే తమిళ కోసం. ఇంకొక ఫోటో దీనిలోనే మంచి పిక్ ఉంటుంది, దానికోసం అనమాట. ఇప్పుడే లాంగ్ అయితే వచ్చేసాం మనం అన్న క్యాంటీన్లోకి వచ్చేసాం. ఫ్రీ భోజనం పెట్టాం కదా, దాంట్లో వచ్చేసాం క్యాంటీన్. ఇంకా లాంగ్ వెళ్ళిపోతున్నాం. కొంచెం ఇంకా 10 నిమిషాలు అయితే గేట్ క్లోజ్ చేస్తారంటే, గేట్ క్లోజ్ చేసిన తర్వాత మనం 1 అవర్ పట్టింది. దానికంటే ముందే వచ్చేసాం దేవుడి దగ్గర వల్ల క్యాంటీన్. వ్యూ చూపిస్తాను, చాలామంది తెలిసే ఉంటుంది తిరుపతి వచ్చేవాళ్ళు అది. మనం కూడా చూద్దాం, నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ అది వచ్చేసి. అన్ని చూసినా కానీ అది బాగా నచ్చేది. ఫస్ట్ అక్కడ టెంపుల్ ఫ్రంట్లో బాగుంటుంది, సెకండ్ ఇదనమాట మేము వచ్చేసి అలుపు వచ్చాను. అందుకే బ్యాక్ ఉంది కదా బ్యాక్ సైడ్, దానివల్ల బాగా అలుపు వచ్చేస్తున్నాను. కనపడుతున్నానే అనుకుంటున్నాను ఎగ్జాక్ట్గా. వచ్చేసి భోజనం అయితే పెట్టారు మనకి. ఎక్కువసేపు వీడియో రికార్డ్ చేయకూడదు అనుకుంటా, అందుకని భోజనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా బయలుదేరిపోయాము ఇంటికి. అంటే ఇంటికి అప్పుడే వెళ్ళాం, కిందకి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలి. ఇక్కడికి అయితే ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ట్రైన్ తీసుకోవటం, టికెట్ తీసేసుకుంటే జనరల్ టికెటే కాబట్టి ఎప్పుడు వెళ్ళినా తీసుకోవచ్చు, బాగానే ఉంది. బుకింగ్ అయితే ఇబ్బంది పడాలి. కానీ బ్యాక్ సైడే ఉంది తిరుపతి, ఫ్రంట్కి వచ్చేసాడు. చాలామంది యూట్యూబ్లో వీడియోలు తీసే చాలామంది కనబడ్డారు అసలు. మొత్తం టెంపుల్ వ్యూ అయితే ఇది. ఇక నేను వెళ్ళిపోయి పిల్లలకు కూడా ఏమన్నా తీసుకొని షాపింగ్ కాంప్లెక్స్లో ఏమన్నా పిల్లలకు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకొని, అడు వాచ్ అడుగుతున్నాడు. ఆ వాచ్ నాకు అడిగాం కదా, ఓవర్ ప్రైస్ చెప్పేసాడు బాగా. అది బయట చాలా తక్కువ రేట్ అనిపించింది నాకు. ఇక్కడ తక్కువ రేట్ చెబుతాను అనుకున్నా కానీ ఇక్కడే ఎక్కువ రేట్ చెప్పాను. గోవిందనామాల పుస్తకం మన కుర్రోడు ఒకటి అడిగాడు అల్లూరు నుంచి, మన ఫ్రెండ్ అడిగి గోవిందనామాల పుస్తకం వేసేసుకొని మాకు కూడా ఒకటి తీసుకోవాలి. నేను 2 తీసుకొని ఇంకా బయలుదేరి ఇంకా బాగా చెప్పేసాను. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు తీసుకోవచ్చు. రీల్ తెద్దామన్నా కానీ కుదరలేదు. సరే వెళ్ళిపోయి పిల్లలకి వాచ్ చేసుకొని ఇంకా బయలుదేరి వెళ్ళిపోవడం కిందకి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను కిందకి వెళ్ళిన తర్వాత. ఓకే బాయ్. నేను ఇప్పుడే పుస్తకాలు తీసుకున్నాయి, కోటినామాల శ్రీ గోవింద కోటి పుస్తకాలు మొత్తం రాసి కంప్లీట్ చేస్తే ఫ్రీ దర్శనం ఒకటి ఉంటుంది అనుకుంటుంది ఇంటికి. చాలా అనుకుంటున్నాను ఇదైతే మనం అట్లనే కంప్లీట్ చేయాలి. .com ఉన్నది దాంట్లో మనం ఫోన్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ దగ్గరికి వచ్చినా చేయొచ్చు. ఒకటి మనం తీసుకున్నాం, ఇంకోటి మన ఫ్రెండ్ గారికి, వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసుకొని ఇచ్చేసేది. పిల్లలకు కూడా ఏమన్నా కొనేసి ఇంక బయలుదేరి వెళ్ళిపోతాం మనం ఇంటికి. పిల్లల దగ్గర కొనేసి
చేసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోతే పిల్లలకి చిన్న వాచ్ కొన్నారు, ఆ వాచ్ కొనేసి బయలుదేరి వెళ్ళిపోవడం. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. చాలామంది ఈ వీడియోని కూడా మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అట్లయినా 1-2-3K వ్యూస్ వస్తే చాలా హ్యాపీ ఉంది నాకు. ఎందుకంటే వాచ్ టైం ఏమైతే సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా వస్తారు. అందుకని ఇంకా ఆయాసం వచ్చేస్తుంది. బ్యాగ్ బాగా హెవీగా ఉంది, 10 kg దగ్గర ఉంది బ్యాగ్. నిన్న మోసి ఈరోజు మోసి బాగా టైడ్ అయిపోతుంది. ఓకే, ఇంకా నా వీడియో ల్యాగ్ ఎందుకు వీడియో, అందుకని అక్కడెక్కడ కట్ చేసేస్తాను ల్యాగ్ ఉండకూడదు అని చెప్పి. వెళ్ళిపోయి పిల్లలకి తీసుకొని కిందకి వెళ్ళిపోతాను. ఓకే, బాయ్ బాయ్. రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాం. అంటే నా బస్సు కొద్దిగా వీక్ అవుతుంది. బస్సు అంటే నాకు కొద్దిగా రెస్టారెంట్లో ఉంటుంది, బస్సులో తీసుకొచ్చాను. నేను ఇప్పుడు కూడా సరిపడదు, బాగా వామిటింగ్స్ అయినాయి. కానీ వామిటింగ్స్ అయినా ఉండదు, కానీ నాకు బాగా కంప్లీట్గా అట్లా ఉంది. మా ట్రైన్ దగ్గర తీసుకొని సాయంత్రం బయలుదేరేసి వెళ్ళిపోతాను. నియర్లీ 40-50 minutes ఉంటుంది, అందుకంటే ఎగ్జాక్ట్ ఎక్కువే ఉండదు. మీకు ఇట్లాంటి కంటెంట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. ఎందుకంటే మనం ఇట్లాంటి మంచి మంచి వీడియోలు ఇంకా తీయాలని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, మీరు ఇట్లాంటి టాస్క్స్ ఇవ్వండి, ఇంకా మంచి మంచి టాస్క్స్ చేయండి, మనం ఖచ్చితంగా కంప్లీట్ చేసేద్దాం. ఈ వీడియోలో నేను ప్లాన్ చేసిన ఫుల్ బడ్జెట్ అయితే నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఫుల్ వీడియో అని కామెంట్ చేయండి, నేను కంపల్సరీ మంచిగా రిప్లై ఇచ్చి ఫుల్ వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే బడ్జెట్లో మనం 1500 లోపే కదా కంప్లీట్ చేసింది. ఆ షార్ట్ అయితే నేను అప్లోడ్ చేస్తాను, ఎంతకి ఏమేమి ఖర్చు పెట్టామని చెప్పి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మాకు ఇంకా మోటివేట్గా ఉంటుంది. 3K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోవాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మా మ్యారేజ్ డేకి 3K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే చాలా హ్యాపీగా ఉంటాం. ఫుడ్ కూడా డొనేట్ చేద్దామని అనుకుంటున్నాము. మీకు వీలైతే తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, బాయ్ బాయ్.